విశాఖలో నీటి సమస్య రోజురోజుకు పెరుగుతుంది. నిన్న మొన్నటి వరకు ఎండాడ, మధురవాడ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన భూగర్భ జలాల సమస్య ఇప్పుడు నగరంలోని దాదాపుగా అన్ని ప్రాంతాలకు కూడా విస్తరించింది. అక్కయ్యపాలెం, దొండపర్తి, మాధవధార, మధురవాడ వంటి ప్రాంతాలలో కూడా ఈ భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోవడంతో నీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో జీవీఎంసీ సరఫరా చేసే నీటిపైనే ఆధారపడవలసి వస్తుంది. మరోవైపు ప్రజల నుంచి ఈ నీటి కోసం డిమాండ్ ఎక్కువగా ఉండటంతో జీవీఎంసీ కూడా దీనిపైన కొంత నిషేధం విధించిందని చెప్పుకోవచ్చు. రేషన్ పద్ధతిలో అంటే లిమిటెడ్‌గానే ఈ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసే విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు కూడా జీవీఎంసీ పెట్టిన డబ్బును కౌంటర్‌లో చెల్లించి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేవాళ్ళు. అయితే ఈ ట్యాంకర్ యజమానులు కూడా ట్యాంకర్లలో నీటిని బ్లాక్‌లో విక్రయిస్తున్నారనే ఆరోపణలు రావడంతో దీనిపైన కూడా మానిటరింగ్ జీవీఎంసీ అధికారులు విధించారు. చలానాలు తీయటంతో పాటుగా ఎక్కడికి సరఫరా చేస్తున్నారు, ఏంటి అనే సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. అలాగే రోజుకి 1 లేదా 2 ట్రిప్పులకు మాత్రమే అనుమతిస్తున్నారు. దీంతో అటువైపు భూగర్భ జలాలు అడుగంటిపోవటంతో ఇటు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా తగ్గిపోవడంతో ప్రజలైతే నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక జీవీఎంసీ సరఫరా చేసే తాగునీటి పైన కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. గతంలో గంటన్నర నుంచి 2 గంటల పాటు జీవీఎంసీ నీటి సరఫరాను చేసేది. ఉదయం, సాయంత్రం వేళల్లో కూడా ఈ నీటి సరఫరా కొనసాగేది. అయితే ప్రస్తుతం భూగర్భ జలాలు అంటిపోవటం, జిల్లాలోని ప్రధాన జలాశయాలన్నింటిలో కూడా నీరు అడుగంటిపోవడంతో జీవీఎంసీ సరఫరా చేసే నీటిపైన కూడా ఆంక్షలు విధిస్తున్నారు. ఉదయం పూట అరగంట నుంచి ముప్పావు గంట పాటు మాత్రమే మంచినీటిని విడుదల చేస్తున్నారు. శివారు ప్రాంతాలలో అయితే అసలు విడుదల చేయటమే ఆపేశారు. కొన్ని ప్రాంతాలలో అయితే రోజు మార్చి రోజు, కొన్ని ప్రాంతాల్లో 2 రోజులకు ఒకసారి ఈ మంచినీటి సరఫరాను చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే విశాఖ నగరం అంతా కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నీటి సమస్యనైతే ఎదుర్కొంటోంది. భూగర్భ జలాలు ప్రమాదకరమైన స్థాయిలో అడుగంటిపోవటంతోనే ఈ సమస్య తలెత్తింది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కూడా లేకపోవటం ఈ సమస్యను మరింత జటిలం చేస్తుంది. అడపాదడపా వర్షాలు కురిసినా కానీ అవి భూమిలోకి సరిపడినంతగా ఇంకటం లేదు. సముద్రంలోనే కలిసిపోతున్నాయి. దీంతో ఈ సమస్యను ఏ విధంగా ఎదుర్కోవాలి అనే అంశం పైన అధికారులు కూడా తలలు పట్టుకుంటున్నారు.